జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు కరోనాతో బాధపడినా సరే దేవుడు అనేది మనం ఆత్మలో చూసుకుంటాం. కానీ ఏంటంటే ఆత్మలు శరీరానుసారంగా మనుషుల్లో చూసుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళు ఉండబట్టి వాళ్ళ కరోనాను జయించగలిగాం. అదే చంద్రబాబు అయితే కరోనాని నేను తరిమితోలేను, కరోనాని నేను పారవేతులేను, సాఫ్ట్వేర్ నేను తీసుకొచ్చాను, ఇవన్నీ వ్యవస్థను చెప్తాడు. అమరావతికి సరిగ్గా కట్టడాలు కట్టలేను అయినా ఈయనేమి చేయగలడు, ఈమె చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు మేము వచ్చినాక అభివృద్ధి చేసామంటున్నారండి. 17 మెడికల్ కాలేజీలు కట్టించినా, హార్బర్లు కట్టించినా, పోర్టులు కట్టించినా కేవలం 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 2 సంవత్సరాల వ్యవధిలో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే కనుక ఆ 2 ఏళ్ళు కూడా కరోనా లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాడు, ఆ 3 ఏళ్లలోనే ఒక విజనరీ అనేది ఏంటో నిరూపించుకున్నాడు. ఆయనకు ఒక బ్రాండ్ వేసుకున్నాడు. అమ్మఒడి విషయంలో కానీ, సంక్షేమ పథకాల సారథిగా కానీ ఆయన దేనికన్నా సరే ఒక బ్రాండు. అది జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకి కొన్నంత తేడా ఉంటుంది నారా వారికి జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు చూస్తున్నారు జగన్ ఒక రౌడీ గోండా, ఆయనతో నేను రాజకీయం చేస్తున్నాను, రాజకీయంగా భూస్థాపితం చేస్తాను, ఇంకా పోతాను. ఇంతకంటే రౌడీజం చేసిన చింతమనేని ప్రభాకర్ చేశాడు, బండా బోడే ప్రసాద్ చేశాడు, అసెంబ్లీ సాక్షిగా కొడాలి నాని గారిని చంపేస్తానా కొడక, నరికేస్తానా కొడకన్నారు. వాళ్ళు చెప్పే శ్రీరంగ నీతిలా వాళ్ళు చేసే సంసారమా, పక్కనోటి చేసే వ్యభిచారమా? వాళ్ళు పండించే పంటను వాళ్ళే కోస్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు మాత్రం ఎవరు ప్రశ్నించేవాడు లేడు. ప్రశ్నించే గొంతుకులు కూడా మోగపోయినాయి. కానీ ఇవాళ మాత్రం ప్రతి ఓడు ఈ జగన్ గారి గురించి ఏదైతే మాట్లాడే పరిస్థితి అయిపోయింది. ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాను జగన్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా సరే ఈ మెట్టి ఎక్కాలంటే మొదటితోటే మొదలవుద్ది. అంతం అనేది చూపించేది దేవుడు చూపిస్తాడు, కానీ వీళ్ళ వల్ల ఏం కాదు. జగన్ 1 దాకా చూడాలి అనుకుంటే కనుక వీళ్ళు అప్పుడు దాకా బతికుండాలిగా. వీళ్ళు కానీ వీళ్ళ పార్టీకి కానీ అప్పుడు దాకా బతికుండాలిగా. రేపు మాపో ఎన్టీఆర్ వస్తానన్నాడు. ఎన్టీఆర్ వచ్చాడు అనుకోండి, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంటుందో ముందు వీళ్ళు చూసుకుంటే చాలు. ఎందుకంటే బహిరంగంగా వీళ్ళ పులివెందుల్లో అంత అరాచకాలు చేసి సృష్టించి ఎలక్షన్ చేశారు. ఎలక్షన్ చేయడం కంటే అనామస్ చేసేసుకొని ఇది మేమే తీసుకున్నాం, మేమే దోచుకున్నాం అని చెప్తే సరిపోద్ది. పులివెందుల్లోనే ఓడిపోయాడు అయిపోయింది జగన్ పని. పులివెందులో జగన్ అనే వ్యక్తి పులివెందులో ఓడిపోయాడా, కుప్పంలో ఓడిపోయాడా, లేకపోతే ఇంకో చోట కాదు. జనాల గుండెల్లో నిలిచే ఉన్నాడు. ఇప్పటికీ ఆరాధ్యంగా 40% ఓటు బ్యాంక్తో ఉన్న ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ.